టీసీటీ న్యూస్కు స్వాగతం. పడంచెరు నియోజకవర్గం జిన్నార మండల పరిధిలోని ఊట్ల పంచాయతీ పరిధిలోని టేకులకుంట కట్టను స్థిరాస్తి వ్యాపారులు సోమవారం రోజు ధ్వంసం చేశారు. గతంలో ఇలాంటి చర్యలకు పాల్పడగా గ్రామస్తులు అడ్డుకున్నారు. ఆ తర్వాత ఉపాధి హామీ పథకం నిధులతో కట్టకు మరమ్మతులు చేశారు. నెల రోజుల క్రిందట పనులు పూర్తవగా ఇంకా ఆ కూలీలకు డబ్బులు కూడా అందలేదు. ఇంతలోనే ఈ స్థిరాస్తి వ్యాపారులు ఈ టేకులకుంటను ధ్వంసం చేసే ప్రక్రియకు పాల్పడ్డారు. ఉపాధి హామీ పథకం క్షేత్ర సహాయకుడు శివశంకర్ టేకులకుంటను పరిశీలించారు. ఉన్నతాధికారులకు నివేదిక పంపి పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈ విషయంపై మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సంగారెడ్డి జిల్లా డైరెక్టర్ మహేష్ మాట్లాడుతూ కట్ట ధ్వంసం విషయాన్ని నీటిపారుదల శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మహేష్ తెలిపారు. ఈ సందర్భంగా అక్కడ స్పాట్ లో ఉండి మహేష్ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. ఈరోజు సంగారెడ్డి జిల్లా పడంజర్ కాన్స్టిట్యున్సీ జిన్నార మండలం ఊట్ల గ్రామంలో ఈ యొక్క కట్టం కూల్చడం జరిగింది. ఈ ఇష్యూ ఏంటంటే పట్ట భూమిలో కట్ట ఉందని ఇష్యూ. ప్రతి తెలంగాణలో ప్రతి ముదిరాల మత్స్యకారు వినాల్సిన విషయం ఏంటంటే ఎక్కడ కట్ట ఎప్పుడైతే 1951 భూమి ఎప్పుడైతే మనకి రికార్డు సూచించినప్పుడు ఈ కట్టలు ఉన్నాయి కాబట్టి ఆ కట్టలు రికార్డుకున్న ఎప్పుడైతే ఉన్నాయో కట్టలు లక్షకున్న కట్టలు కంపల్సరీగా కూల్చే హక్కు ఏ యొక్క పట్టా ఓనర్ కూడా లేదు. ఎవరైనా సరే తన పట్టా ఉంటే ఒకసారి పంట చేసుకోవాలి, ఒకసారి మత్స్యకారు వదిలేయాలి వాటర్ ఉంటే. కానీ కట్టను కూల్చే అధికారం ఏ ఒక్క వ్యక్తికి కూడా లేదు. ఇది తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అందరూ కూడా పట్ట జాగా రాదని చెప్పేసి కట్ట ఉంటే ఈరోజు రేటు ఎక్కువగానే కట్టం కూల్చడం జరుగుతుంది. ఇది ముమ్మాడికి తప్పు. ఎక్కడ ఉన్నా ఇప్పటికీ మా కాన్స్టిట్యూన్సీలో కూడా చాలా విధాలు అన్ని గ్రామాల్లో కూడా పట్టమాయ అని చెప్పేసి జిల్లాలో జరుగుతున్నాయి. తెలంగాణలో ఉన్న యావత్ మత్స్యకారులు తెలియదు ఏమనగా ఎక్కడ ఉన్నా కట్టెక్కడ ఉన్నా ఆ రికార్డుకు లక్షకుంటే మనది మాత్రమే. దాన్ని కూల్చే హక్కు పట్టదారు కూడా లేదు. ఏది ఉన్నా ఒక సంవత్సరం పండగ చేసుకోవాలి, ఇంకో సంవత్సరం మత్స్యకారిని వదిలాల్సిందే తప్ప వాటికి లేదు. టేకులకుంట కూడా రీసెంట్గా కూడా మేము పన్ను లీజు చెల్లించడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీలో కూడా దీనికి చేయడం జరిగింది. కానీ దౌర్జన్యంగా ఒక ఆఫీసర్ చెప్పినా వినకుండా తన ఇష్టం వచ్చినట్టుగా ఇది కష్టం కూడడం జరిగింది. ఎందుకు ఇంత అహంకారం, ఎందుకు దౌర్జన్యం? మేము ప్రభుత్వంలో మత్స్యకారు కనబడతలేదా? సీఎం రేవంత్ రెడ్డి గారేమో మత్స్యకారులను గుర్తిస్తున్నామని ఎంత బాగా చెప్తుంటే ఈ దౌర్జన్యంగా వీళ్ళు ఏడుకోవడం జరుగుతుంది. మా జాతిని కర్మను చేయకుండా చేస్తున్న వ్యక్తులను వెంటనే శిక్షించాలి, వారు వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే ఒకసారి కూడా జిల్లా కలెక్టర్ తెలియడం ఏమనగా పట్టా కూటల మీద ఎక్కడున్నా ఒకసారి అవరికి కలిగించాలి మీరు. ఎందుకంటే మా యొక్క మత్స్యకారులను ఒక చాలా భయపడిన గురి చేసి ఈ విధంగా కూల్చడం జరుగుతుంది. మేము లీజు కట్టడం జరిగింది మొన్ననే, ఈరోజు చాప్ పిల్లలు కూడా మనం ఉండడం జరిగింది. కానీ దౌర్జన్యంగా కూడా ఇలా చేస్తే మేమేం చేయాలి? ఎంత పోరాటం చేయాలి? వాళ్ళు దౌర్జన్యంగా వచ్చి మనుషులు లేని టైంలో ఈ విధంగా నాశనం చేస్తారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించాలి, మత్స్యకారులకు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సంగారెడ్డి జిల్లా ఫిషర్మెన్ మత్స్యశాఖ అధ్యక్షుడిని, నా పేరు ఊట్ల మహేష్ ముదిరాజ్. ప్రతి ఒక్క వీడియోని కూడా ప్రతి మత్స్యకారుని కూడా చేరే వరకు చేయాలని తెలియజేస్తున్నాం. మండల పరిధిలోని టేకులకుంటను రెవెన్యూ ఇరిగేషన్ శాఖల అధికారులు మంగళవారం రోజు పరిశీలించారు. సోమవారం రోజు రియల్ వ్యాపారులు ఈ టేకులకుంటపై ఉపాధి హామీ పనుల కింద పునరుద్ధరించిన కట్టను జేసీబీతో ధ్వంసం చేయడంపై ఉపాధి హామీ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్, గ్రామ మత్స్యశాఖ సంఘం సభ్యులు అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆర్ఐ జయప్రకాష్ నారాయణ, సర్వేయర్ రామభద్ర, ఇరిగేషన్ ఏఈ దిలీప్ కుమార్ ఈ టేకులకుంటను ఈ రెండు శాఖల అధికారులు శాఖల రికార్డుల ప్రకారం పరిశీలించారు. ఈ కుంటపై పోసిన కట్టను జేసీబీతో తొలగించినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. స్పష్టంగా ఉందని కూడా అధికారులు తెలపడం జరిగింది. ఈ పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని, వారి ఆదేశాల మేరకు తర్వాతి చర్యలు తీసుకుంటామని ఇక్కడికి వచ్చిన అధికారులు తెలిపారు. ఫిర్యాదు చేసిన మాకే సమాచారం ఇవ్వకుండా అధికారులు టేకులకుంటను సర్వే చేసి వెళ్ళడంపై ఊట్ల గ్రామ మత్స్య సహకార సంఘం సభ్యులు అసహనం వ్యక్తం చేశారని తెలుస్తుంది. ఈ టేకులకుంటను ధ్వంసం చేసిన వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని మత్స్యశాఖ సంఘం సభ్యులతో పాటు గ్రామస్తులు తెలుపుతున్నారు. అందరికీ నమస్కారం. మా జిన్నార మండలం ఊట్ల గ్రామం, మా గ్రామంలో చాలా రకాల కుంటలు, అన్ని కుంటలు కూడా అన్ని ఎక్కడ కుంటలు అక్కడ తూములు లేకుండా కట్టలు లేకుండా కూల్చడం జరుగుతుంది. అయితే వీటి మీద మేము స్థానిక ఎంఆర్ఓ గారికి, ఇరిగేషన్ ఈ గారికి మరియు కలెక్టర్ ఆఫీస్ కూడా కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది.
ఇంతకుముందు ఒకసారి చర్యలు తీసుకోవడం జరిగింది, పోలీస్ కంప్లైంట్ జరిగింది. కానీ లోకల్లో ఉన్న ఇరిగేషన్ ఈఈ గారు, మన సంబంధించిన ఏఈ గారు కూడా ఎటువంటి సంబంధం లేకుండా కొంతలేని సమాధానం చెప్పుకుంటూ కబ్జాదారులకు సపోర్ట్ చేస్తూ మొత్తం కూడా మా కుంట నాశనం పడుతున్న వ్యక్తి వెంటనే సస్పెండ్ చేయాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే మా గ్రామంలో టేకుల కుంట పోయింది, చాలా కుంటలు కూడా పోయినాయి. ఆ కుంటల మీద కామెంట్ చేయడం జరిగింది. కానీ ఎక్కువ సక్కుదారు కూడా మా ఏఈ గారు దిలీప్ గారు ఒకసారి స్పందించలేడు, ఒకసారి రావడం లేదు. ఆయన ఈ కబ్జాదారుల కుమ్మక్కు చేసి అవుతూ మొత్తం మా మత్స్యకూర సంఘాలని, మా చెరువులని నాశనం చేస్తున్న వ్యక్తి కాబట్టి ఎస్పీ సస్పెండ్ చేయాలని చేరుకుంటున్నాం. లేని పక్షాన మేము కలెక్టర్ గారికి ఎందుకు చెప్తున్నాం, ఎందుకంటే ఇటువంటి అక్రమార్గ అధికారులు ఉండడం వల్లనే మా యొక్క కుంటలు మొత్తం నాశనం అవుతున్నాయి కాబట్టి వాళ్ళు సస్పెండ్ చేయాలి. అదేవిధంగా ఈ మా యొక్క కుంటలను ఎవరైతే నాశనం చేశారో వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలి. ఎందుకంటే మాకు జీవన వృత్తి కోసం మేము లీజు కడుతున్నాం. అదేవిధంగా ఉపాధి హామీలో పనిచేసి ఉపాధి హామీలో మట్టి వేసి కట్టకోసిన వ్యక్తులను కూడా కూలు డబ్బులు కూడా రాకముందుకే కట్టం కూల్చేస్తున్నారంటే అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఎందుకంటే వాళ్ళు గవర్నమెంట్ డబ్బులు మొత్తం దుర్వినియోగం పాల్పడుతుంటే, వీళ్ళని చెడగొడుతుంటే అధికారులు నిమ్మకనేత వేయడం చాలా దురదృష్టకరం. ఎందుకంటే ప్రభుత్వం మారిన అధికారులు తీరు మారడం లేదు. ఈ అధికారులు తీరు మారకపోతే పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీస్ ధర్నా చేస్తామని తెలియజేస్తున్నాం.